అందరికీ నమస్కారం. చనిపోయిన కుటుంబాలందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. అది మన మధ్య సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది, చెప్పొచ్చు చెప్పకూడదు. అడుక్కుంటే పిచ్చ వేసిన తీసుకున్న మీరే అట్లుంటే పిచ్చ వేసిన మేమే ఎలా ఉంటాం రా అని మంచి డైలాగ్ వచ్చిందండి. ఇక్కడ ఒక పాకిస్తాను మన నుంచి విడిపోవాలని అడిగి మరి తీసుకొని విడిపోయారు. మీకే అంత ఉంటే ఆ భారతదేశం ఇచ్చిన వాళ్ళు మేము చాలా పవర్ఫుల్గా ఉంటామని చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఏదైనా సరే ఒకరి మీద ఒకరు కోపం ఉండి పోరాడితే వేరే, కానీ చూడటానికి వెళ్ళిన సందర్శకుల్ని చంపడం అనేది చాలా అన్యాయం ఉన్నది. ఇలాంటి ఇందాక చెప్పారు సార్, ఇది ప్రారంభం మాత్రమే. చెప్పారు కదా అని వెంటనే మనం ఇమీడియట్గా యుద్ధానికి దిగటం కాకుండా దాన్ని ఎక్కడి నుంచి తెంపుకుంటూ వెళ్ళాలో తెంపుకుంటూ వెళ్ళి ఎక్కడ స్మాష్ చేయాలో అక్కడే స్మాష్ చేయాలి. వాళ్ళు చేసిన చిన్న తప్పు, మీరు చెప్పిన మాట సార్ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు చేసిన చిన్న తప్పు ఇప్పుడు పెద్ద తప్పులు దారితీస్తుంది, వాళ్ళని హతం చేయడానికి దారితీస్తుంది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం అండి. ఇటువంటి సందర్భంలో మాట్లాడవలసి రావడం దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ కూడా పెద్దలందరూ రకరకాల విషయాలు చెప్పారు. నా మనసులో ఉన్నటువంటి ఒక చిన్న విషయం ఏంటంటే, దేశం బయట నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదుల గురించి మనం మాట్లాడుతున్నాం, దేశం లోపల ఉన్నటువంటి ఉగ్రవాదుల గురించి ఎవరు మాట్లాడతారు అనేది, అంటే దీన్ని రెండు రకాలుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక వీడియోలో చూశాను. సరే, అందరూ కోపంతో ఊగిపోతున్నారు. పాకిస్తాన్ జెండాలను భూమి మీద అంటించి, నేల మీద అంటించి, అది రోడ్డు మీద తొక్కుంటా పోయే విధంగా అంటిస్తే ఇద్దరు మహిళలు అంటించిన వాళ్ళని బూతులు తిట్టుకుంటూ తీస్తున్నారు. అంటించిన వాళ్ళని బూతులు తిడుతూ పాకిస్తాన్ జెండా నువ్వు ఇక్కడ అంటిస్తావా అని చెప్పేసి తీసి ఇవన్నీ జాగ్రత్త చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి. ఇటువంటి ముష్కరులు ముందు దేశంలో నుంచి పోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే, నాకు ఎంతోమంది మిత్రులు ఉన్నారు, నిజార్ బై లాంటి వాళ్ళు, షరీఫ్ లాంటి వాళ్ళు, ఇంకంతకంటే చాలా అద్భుతంగా ఉన్నటువంటి, అంటే మిత్రుల యొక్క ఆచార వ్యవహారాలని గౌరవించేటటువంటి మిత్రులు లేకుండా లేరు, ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు, సంఘటన తన కోపమే తనకు శత్రువు. నిజంగా ఈరోజు పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే, నేను పెద్ద ఇది నేను తోపు అనుకుంటున్నాను. మోడీ గారు బ్యాడ్ గుంజితే ఇప్పుడు ఈరోజు కాలబేరానికి వచ్చింది. నిజంగా చెప్తున్నాను, ఒకప్పుడు హిందువులని రక్షించేది ఛత్రపతి శివాజీ. సో ఈరోజు మనకు మోడీ గారు ఉన్నారు. సో ఆయన తరహాలో మనకు ఈరోజు హిందువులకు రక్షణగా ఉన్నారు. సో ఆయన ఎవ్వరికి చిన్న చూపు చూడట్లేదండి. హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరూ ఈక్వల్. దేశం మొత్తాన్ని అందరినీ మంచిగా చూడాలి, అందరూ మంచిగా ఉండాలని, అందరినీ మంచిగా పరిపాలించాలనే ఉద్దేశం ఆయనకు ఉంది. కానీ కొందరు మూర్ఖపు నాయకులు ఉన్నారు, కొందరు మనుషులు కూడా ఉన్నారు. సో నేను ఒక్కటే ఒక విషయం చెప్తున్నాను, ఇప్పటికైనా మేల్కోండి, అందరు కలిసిమెలిసి ఉండండి, లేకపోతే ఇంకా మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మా గురువు గారు మల్లం రమేష్ గారు, వసంత్ గారు, అండ్ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ముస్లిం అయినా ముస్లిం వర్గం వారిని అనాలి, ఏదంటే ఆ వర్గం వారిని అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎందుకు అలా మాట్లాడే, ఎవరిని నొప్పించకూడదు అని చెప్పి మీరు అలా మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఉన్నటువంటి భారతదేశం మన దేశం అయినందుకు అది మన కర్మ అని బాధపడటం తప్ప చేయాల్సినటువంటి విషయం ఏమీ లేదు. అంటే మరొక విషయం ఏంటంటే, యుద్ధం ఇందాక ఎస్ఐ గారు రాసిన దాంట్లో ఒక చిన్న లైన్ మంచి పాత్ర వేశాడు. ఆ సినిమా ప్రచారం జరిగి అందరినీ చూస్తుంటే ఇది రెండు తెలిసేది. మాణిక్ గారి డైలాగ్ సెన్సార్లో కట్ చేసిన డైలాగ్ దొరికిందండి నాకు. సెన్సార్ల మీద ఒక డైలాగ్ కట్ చేశారు. ఏంటంటే, దేవాలయాల వచ్చినటువంటి ఆదాయాన్ని తీసుకెళ్ళి చర్చిలకు, మసీదులకు అంటున్న డైలాగ్ చెప్పిస్తే ఈ సెన్సార్ ఆఫ్ చేశారు. అది నాకు దొరికింది. నిస్సారాహం. ఓకే అండి, ఈరోజు మనం ఈ సంతాప జరుపుకోవడానికి చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే
చాలా మనం అందరం కూడా బాధపడాల్సిన రోజు ఇది. ఎందుకంటే ఇలాంటి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం, కానీ దీన్ని తీసుకొని అందరూ కూడా కలిసిమెలిసి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేదో ఒకసారి అందరం కలిసి భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి అవకాశం.